ఇక పహల్గామ్ పై పాకిస్తాన్ ను సైనిక బడ్జెట్ తో ముక్కలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ ను మరోసారి విమర్శిస్తూ ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాల్ ముస్లిమీన్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పాకిస్తాన్ భారతదేశం కంటే 50 ఏళ్లు వెనుకబడి ఉందన్నారు. ఇక ఉగ్రవాద దాడికి సంబంధించి హైదరాబాద్ ఎంపీ పాకిస్తాన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నాయకుల బెదిరింపులను కూడా ఆయన తోసిపుచ్చారు. మీరు అరగంట వెనుకబడి ఉండటమే కాదు, భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉన్నారు. మీ దేశ బడ్జెట్ మన సైనిక బడ్జెట్ కు కూడా సమానం కాదన్నారు. అయితే ఇటు పాకిస్తాన్ తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని కూడా పదే పదే చెప్తోంది. గుర్తించుకోండి, మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదు. ఏఐఎంఐఎం చీఫ్ పహల్గామ్ లో పర్యాటకులను చంపే ముందు ఉగ్రవాదులు వారి మతాన్ని అడిగారని కూడా పునరుద్ఘాటించారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీస్ కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్ వారసులను చూపిస్తుందన్నారు. ఇక భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని మిస్టర్ ఓవైసీ అన్నారు. అంతర్జాతీయ చట్టం భారతదేశం పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి అనుమతిస్తుంది మరియు భారతదేశం మన నైతిక హ్యాకర్లను ఉపయోగించి వారి ఇంటర్నెట్ ను హ్యాక్ చేయడానికి అనుమతిస్తుంది అని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్ ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అండ్ కాశ్మీర్ లాంటి కాశ్మీరీలు భారతదేశంలో అంతర్భాగమని మిస్టర్ ఓవైసీ ప్రధాని మోదీతో అన్నారు. టీవీ ఛానళ్లలో కొంతమంది యాంకర్లు కాశ్మీర్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారు సిగ్గులేని వారు. కాశ్మీర్ మన అంతరార్భాగం మరియు అలాగే ఉంటే కాశ్మీరీలు కూడా భారతదేశంలో అంతర్భాగమే. అయితే మన వారిని ఎలా అనుమానించగలం అని ఆయన అన్నారు. ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించినది కాశ్మీర్ అని, గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచినది కాశ్మీరీ అని కూడా ఎంపీ ఎత్తి చూపారు. ఇక వక్ఫ్ చట్టంపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఓవైసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 30న జరిగే ఇటు బట్టిగూల్ కార్యక్రమంలో లైట్లు ఆర్పివేయడం ద్వారా ప్రజలు పాల్గొనాలని కూడా ఆయన కోరారు. అయితే వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు అజిత్ పవార్, నితీష్ కుమార్, జయంత్ చౌదరి మరియు చంద్రబాబు నాయుడులపై ఏఐఎంఐఎం చీఫ్ విమర్శలు గుప్పించారు. ముస్లింలు మరియు లౌకిక దృక్పథం ఉన్నవారు వారిని క్షమించారని ఆయన అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బ్యాక్ మరోసారి వెన్నుపోటు పొడిచారని శ్రీ ఓవైసీ ఆరోపించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని శ్రీ ఓవైసీ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టారని కూడా అన్నారు.